బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి స్పష్టం చేశారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే బాధ్యత బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హన్మకొండ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గల్లీలో పోరాటం చేశాం. ఇప్పుడు మా పోరాటాన్ని ఢిల్లీ కేంద్రంగా మేము పోరాటపోతున్నాం. ఢిల్లీ కేంద్రంగా కూడా ఇవాళ పాలేదో నీళ్ళేదో తేలిపోయినాయి. పాలెవరో పాలేయో నీళ్ళేవో బీసీలకు దోస్తులోడో ద్రోవులోడో తేలిపోనుంది. మీరు కనుక పార్లమెంట్లో చర్చకు కనుక తీసుకొస్తే బీసీలకు ఎవరు రిజర్వేషన్లకు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తేలిపోతుంది. అప్పుడు మేము ఆ పార్టీలను వాళ్ళను బీసీ ద్రోవులుగా పార్టీలుగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా అన్ని పార్టీలో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మీద పార్లమెంటును స్తంభింపజేస్తేనే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి పోతారు. లేకపోతే మీకు ఎక్కడికక్కడ మీరు కనుక పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద మీరు స్పందించకపోతే మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి పార్లమెంట్ సభ్యులకు హెచ్చరిస్తున్నాం. మీ ఇళ్లను బరాబర్ ముట్టడిస్తాం, మిమ్మల్ని జాతి ద్రోవులుగా ప్రకటిస్తాం. ఇవాళ మా ఓట్లు వేసుకొని బీసీల ఓట్లు వేసుకొని మీరు పార్లమెంట్కి పోయారు, బీసీల ఓట్లు వేసుకునే మీరు గద్దెనెక్కారు. మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడరు? బీసీలు అంటే అంత చులకనా? బీసీలు అంటే అంత లెక్కలేనితనమా? బీసీలు ఖబర్దార్. మేము అంటున్నాం, రిజర్వేషన్ వ్యతిరేకులారా, మిమ్మల్ని ఒక్కని కూడా రాష్ట్రంలో తిరగనేం బిడ్డ. మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం, పార్లమెంట్ సభ్యుల పర్యటనలు అడ్డుకుంటాం. ఇవాళ మీరు గనక బీసీ రిజర్వేషన్ల పట్ల సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తే, మీరు గనక బీసీల పట్ల రాజకీయంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మీకు తగిన గుణపాఠం నేర్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 8 నాడు జాతీయ సెమినార్ ఉంటుంది, 9 నాడు